రాశి ఖన్నా మద్రాస్ కేఫ్ మూవీతో సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. తర్వాత తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది. మంచి గుర్తింపు తెచ్చుకుంది. సౌత్ భాషల్లో నటిస్తూ ఆకట్టుకుంటుంది. 10 సంవత్సరాల తర్వాత హిందీ సినిమా యోధలో నటించింది. ఈ మూవీతో విజయాన్ని అందుకుంది. ఇక మీదట అందాల రాశి బాలీవుడ్కి పరిమితమవుతుందా? ఇక సౌత్ సినిమాల్లో నటించదా? అందం ప్లస్ అభినయం రాశి ఖన్నా సొంతం. మరోవైపు డాన్స్తో కూడా ఆకట్టుకుంటోంది. సినిమా హిట్ కొట్టినా కొట్టకపోయినా తను పోషించే పాత్రకు మాత్రం ఎప్పుడూ న్యాయం చేస్తూనే ఉంటుంది. అన్ని రకాల పాత్రలను సమర్థవంతంగా పోషిస్తూ చక్కని నటిగా గుర్తింపు తెచ్చుకుంది. ఆ మధ్య వరుస అపజయాలు పలకరించాయి. అయితే కోలీవుడ్ మూవీ సర్దార్, తిరుచిత్రంబలం మూవీలతో మరోసారి విజయాన్ని అందుకుంది. వెండితెర మీద ఆకట్టుకుంటూనే సోషల్ మీడియాలో కూడా ట్రెండింగ్ లో ఉండేలా చూసుకుంటోంది. మద్రాస్ కేఫ్తో హిందీలో మొదటి సినిమా చేసింది. దాని తరువాత సౌత్ సినిమాలకే సైన్ చేస్తోంది. ఇక చాలా కాలానికి బాలీవుడ్ ఇండస్ట్రీలో తానేంటో నిరూపించుకోవాలి అనుకుంటోంది ఈ ముద్దుగుమ్మ. హిందీలో రుద్ర, ఫర్జీ వెబ్ సిరీస్లలో నటించి యాక్ట్రెస్ గా మరోసారి మార్కులు వేసుకుంది. చాలా కాలానికి బాలీవుడ్ వెండితెర మీద మెరిసింది రాశి ఖన్నా. సిద్ధార్థ్ మల్హోత్రాతో యోధా మూవీలో జోడీ కట్టింది. శుక్రవారం విడుదలైన ఈ మూవీ పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. రాశి ఖన్నా నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఇక ఈ మూవీ విజయంతో రాశికి మరిన్ని బాలీవుడ్ అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. అయితే భాష ఏదైనా సరే నటనకు అవకాశం ఉన్న క్యారెక్టర్స్ ఎంచుకుంటూ దూసుకుపోతాను అంటోంది రాశి. రాబోతున్న కాలంలో రాశికి మరిన్ని విజయాలు రావాలని ఆశిద్దాం.